ఇక బంగారం, అసలు బంగారం కొనాలంటే ఇక సామాన్యులు కొనగలుగుతారా? ఎందుకంటే బంగారం రేట్లు ఆకాశాన్ని అందకుండా హద్దు లేకుండా రేట్లు పెరుగుతున్నాయి. ఇక ఈ బంగారం రేట్లను సామాన్యుడు కొనాలంటే అసలు ఇక కష్టం. ఇక బంగారాన్ని దాన్ని అటువైపు కూడా చూడు బంగారం రేట్లు. బంగారం 1,50,000, 10 గ్రాముల పసిడి 1,50,660 రూపాయలట. చూడు ఇక అంటే తులం బంగారం 10 గ్రాములు అంటే తులమే కదా. తులం బంగారము 1,50,660 రూపాయలట. సరే, ఈ 1,50,000 పెట్టి తులం బంగారం కొనే బదులు అదే 1,50,000 ఉంటే దేనికన్నా ఒక దానికి అయితే అసలు సామాన్యులకు అందని విధానంగా ఒకే రోజుకు 3,540 పెరుగుదల. కిలో వెండి 3.20 లక్షలు, ఒకే రోజు 15,000 హైకు. ఇంత రేట్లు పెట్టుకుండా పోతే అసలు ఎవ్వరు కొంటారు బంగారము? నార్మల్ గా 10-15 వేలకు పని చేసుకునే మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు పెళ్లి చేయాలన్నా ఏదైనా వేయాలన్నా బంగారం కొనాలంటే 1,50,000 పెట్టి కొనాలంటే కుటుంబం ఉంటుందా అయ్యా? మొత్తం మీదనైతే దేశవ్యాప్తంగా అయితే బంగారం రేట్లు అయితే ఆకాశాన్ని అంతకుండా ఇట్లా మీదికి పోతున్నాయి. ఈ బంగారం ఎవరు కొంటారు? ఇక అంత రేట్లు పెరుగుతున్నాయి. అసలు సామాన్యుడు అనే ఉంటాడు, వాడికి బంగారం మీద ఆశ ఉండదు, దేని మీద ఆశ ఉండదు. నాకు తెలిసి ఇక ఏంటంటే గింద రేట్లు పెరిగినాక ఎవరు కొంటారు? అసలు కొనగలుగుతారా? అసలే మధ్యతరగతి బతుకుతా ఉంటారు. 1,50,000 పెట్టి కొనాలంటే ధైర్యం సరిపోతుంది వాళ్ళకు. మరి రానున్న టైంలో కూడా మరి బంగారం రేట్లు ఇదే పరిస్థితిలో పెరుగుతాయో, మరి రానున్న రోజులలో మరి ఏమైనా తగ్గుతాయా? ఏదేమైనప్పటికీ కూడా బంగారం రేట్లు ఇట్లా పెరుగుకుండా పోతే మాత్రం మొత్తం ఇక ఇది బిజినెస్ మ్యాన్లు వాళ్ళు తప్ప సామాన్యులు మాత్రం బంగారం అయితే కొనలేని పరిస్థితుల్లోనైతే ఉంటుర్రు.